హాయ్ అండి. మరో మినీ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. నేనైతే టమాటా పచ్చడి ఎప్పుడు చేసినా సరే వంకాయలు వేస్తూ ఉంటాను. వంకాయలు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మా అమ్మ మా చిన్నప్పుడైతే వారానికి ఒకసారైనా టమాటా పచ్చడి చేసేదండి. టేస్ట్ అయితే చాలా బావుండేది. నాకైతే నచ్చేదండి. నేను టమాటా పచ్చడి చేసినా సరే నేను చేసిన దానికంటే మా అమ్మ చేసిన టేస్ట్ అయితే నాకు చాలా నచ్చిద్దండి. మా అమ్మ అయితే రోట్లో చేసేది. చాలా బాగుండేది. ఈరోజు కూడా చాలా బాగా కుదిరిందండి. ముందైతే పచ్చిమిరపకాయలను వేయించుకున్నాను. తర్వాత టమాటా ముక్కలను కూడా మగ్గించుకున్నానండి. తర్వాత ఒక వంకాయనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేశానండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కల్లుప్పు అయితే వేశానండి. కల్లుప్పు వేయటం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ టమాటా పచ్చడి అంటే నాకైతే ఇష్టమండి. దోసల్లోకి అయితే చాలా బాగుంటుంది. టమాటా పచ్చడిలోకి మనం బీరకాయ, సొరకాయ వేసుకుంటాం కదా! వంకాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ.